అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తిరుపతి జిల్లాలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా పర్యటించారు. నేటి నుంచి తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలపాటి రాజా తెలిపారు. కూటమి నాయకత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందని తెలుసుకోవడం కోసమే సుపరిపాలనకు తొలిఅడుగు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు ఇంకా ఏమి కావాలి అన్న అంశాలపై ప్రజల ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం సంస్థాగతంగా బూత్ స్థాయి నుంచి, యూనిట్ స్థాయి నుంచి, క్లస్టర్ స్థాయి నుంచి, పట్టణ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా పార్టీని శక్తివంతంగా, సమర్థవంతంగా బలోపేతం చేసుకోవడానికి సంస్థాగత నిర్మాణం అనేది పార్టీ ఆవిర్భావం నుంచి 43 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి నిరంతర ప్రక్రియ. ఆ నేపథ్యంలోనే ఈ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అవటం జరిగింది. ఇంతేకాకుండా ఈనాడు పెద్దల సమక్షంలో పార్లమెంటరీ పార్టీ పెద్దలు నరసింహనాయుడు గారు, అదేవిధంగా తిరుమల తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి సుగుణం గారు, వీరిద్దరి నేతృత్వంలో రేపటి నుంచి ఒక 30 రోజులు ఈ సంవత్సర కాలంలో కూటమి నాయకత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఆ అభివృద్ధి యొక్క ఫలితాలు ఏ రకంగా ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు, ఇంకా ప్రజల్లో ఏ రకమైనటువంటి అనుమానాలు కానీ, సందేహాలు కానీ, సమస్యలు కానీ, వారికి ఏమేమి ఉన్నాయో తెలుసుకోవటానికి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ధ్యేయం, గమ్యం, ఏ రకమైనటువంటి పాలన అందిస్తామో, భవిష్యత్తులో ఏ హామీలు ఇచ్చామో వాటిని ఏ రకంగా దశల వారీగా అమలు చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా సూపర్ 6 6 100 106 కూడా అమలు చేస్తామన్నటువంటి కూటమి నాయకత్వం. తిరుపతి తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం సంస్థాగతంగా